సంతోషం అనిపించింది. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ మరి కనకన్న మీద, నా మీద, మధుకర్ రెడ్డి గారు మీకున్న పరిచయం, వైస్ చైర్మన్ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, గ్రామ పెద్దలు, దొర పటేలు, పేరెంటాలు, అందరికి పత్రికా మీడియా సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా అనేక మారుమూల ఆదివాసీ గూడాలు గాని, గిరిజన తండాలు గాని, మారుమూల పల్లెలు గాని రోడ్లు రవాణా లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో మనం ఇప్పుడు మళ్ళీ ఐటీడీఏలను కూడా బలోపేతం చేయాలి, ఐటీడీఏల ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద కూడా 17,000 కోట్ల రూపాయలను మరి గత బడ్జెట్ లో గాని ఇప్పటి బడ్జెట్ లో కూడా ప్రకటించి రాబోయే కాలంలో మరిన్ని రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత బ్రిడ్జి నిర్మించుకోవడం కూడా చాలా సంతోషం. తప్పకుండా రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం. మీ ఊరికి ఇప్పుడు రమ్మంటా ఉన్నారు కానీ నాకు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఉంది. కొంతమందికి ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చేది ఉంది నా శాఖ, పంచాయతీరాజ్ శాఖలో. కాబట్టి తొందరలోనే మీకు ఇల్లులు సాంక్షన్ చేసి ఇల్లులకు ముగ్గు పోసే కార్యక్రమంలో మీ ఊరికి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరుస్తాం. అదే విధంగా మనకు గిరిజన ప్రాంతాలకు ఐటీడీఏలకు అత్యధికంగా నిధులు ఇవ్వాలి, అదే విధంగా ఇల్లులు ఇవ్వాలని కోరడంతో సీఎం గారు కూడా మరి అదనపు కూడా మన ఐటీడీఏల ద్వారా ట్రైబల్ ఏరియాలో ఇల్లు కూడా కొంత ఎక్కువ ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ప్రతి పేదవాళ్లకు ఇల్లులు తప్పకుండా వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చదువుకున్న పిల్లలకు మన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఈ మధ్య కాలంలో సీఎం గారు 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఉద్యోగాలు రానటువంటి చిన్న మరి ఇంటర్ గాని డిగ్రీ గాని చేసినటువంటి పిల్లలకు కూడా 4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామాల నుంచి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి, తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. అదే విధంగా మరి 3 ఫేజ్ లేని కాడ, కరెంటు లేని కాడ, మోటార్లు లేని కాడ కూడా మరి మన సోలార్ లైట్లతోటి సోలార్ విద్యుత్తులు పెట్టి పెద్ద ఎత్తున సోలార్ పంపు సెట్లు కూడా పెట్టి 2 పంటలు మన మారుమూల గిరిజన ప్రాంతాలకు పోడు భూములకు కూడా ఇవ్వాలని మీరు నిన్న బడ్జెట్ లో చూసిండ్రు. కాబట్టి మనకు భూములున్నా కూడా 2 పంటలు పండక ఆగమైపోతున్నారు. మరి ఒక పంట పండడం కూడా కష్టమైతా ఉంది. ఒక దిక్కు ఇటు పంది పంపుల కోసం కూడా మరి కనకన్న గారు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అటు గంగారం కొత్తగూడెం మండలాలు, ఇటు బయ్యారం సస్యశ్యామలం చేస్తాం. అట్లనే వీలైనంత వరకు బోర్లు వేయడము, సోలార్ విద్యుత్ ఇవ్వడము, నీళ్లు ఇవ్వడం ఇది కూడా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇల్లు కూడా అత్యధికంగా మన ప్రాంతాలకు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు.